మదురై స్టేషన్ నుంచి ఇప్పుడు మీనాక్షి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి జస్ట్ 1.5 or 2 kilometers సంథింగ్ ఎంతో. సో లగేజ్ అంతా కూడా రైల్వే స్టేషన్లో లాకర్ రూమ్లో పెట్టేసినాం. ఇప్పుడు మొత్తం ఫ్రీ కాబట్టి ఆరామ్సే బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో మదురైలోని అలా వీధులు పట్టుకొని తిరుగుతూ ఆరామ్సే టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా బై వాక్. రైల్వే స్టేషన్ చాలా దగ్గర 2 kilometers ఉంది. సో ఆడవాళ్ళని అడిగితే మినిమం 50 rupees లేదా 100 rupees అంటున్నారు ఒక్కళ్ళకి. అది వయసు అయిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. మనకు అవసరం లేదు కదా అవన్నీ. ఆరామ్సే 2 kilometers కదా. లగేజ్ తీసి అక్కడ కౌంటర్లో పడేసినాం. 30 rupees తీసుకుంటాం 24 hours సెట్. ఏంటంటే అటు తిరిగేసి రావచ్చు. ఇంకా మనకు కావాల్సిందల్లా ఓన్లీ క్యాష్, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ మాత్రం ఇక్కడే ఉంది టెంపుల్, మళ్ళీ ఒకటి వచ్చింది. ఇంకొక టెంపుల్ ఇక్కడ, వేరే టెంపుల్. మధుర మీనాక్షి టెంపుల్. రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా దగ్గర, 2 kilometers మ్యాక్సిమం, 2.1. ఇంకా ప్రిసైజ్గా మాట్లాడితే బై వాక్ ఈజీ అంటే ఈజీగా వచ్చేసేయచ్చు. అమ్మవారి రథం, అది వచ్చేసి అమ్మవారి టెంపుల్. అమ్మా ఏంది రే, అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మధుర మీనాక్షి టెంపుల్ లోపలికి అసలు ఏమీ అలౌ లేదు కాబట్టి వాళ్ళకి ఏమీ చూపించలేకపోతున్నాను. బట్ లోపల మాత్రం అమ్మ జీవితం టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది అయ్యా. ఇప్పటివరకు నాకు తెలిసి ఇంత పెద్ద టెంపుల్ నేను చూడలేదు. ఈవెన్ తిరుపతి కూడా దీని ముందు చాలా అంటే చాలా చిన్నది. ఇదంతా భక్తులు. వచ్చేసి మధుర మీనాక్షి గోపురం మొత్తం రెనోవేట్ చేస్తున్నట్టున్నారు, మొత్తం కలరింగ్. సో ఎక్కడికక్కడ ఏం కనిపిస్తలేదు ప్రాపర్గా. నైట్ టైం అయింది. కానీ చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అబ్బా. టికెట్స్ ఇస్తారు 50 rupees అండ్ 100 rupees. సో అంటే లోపల దర్శనం చాలా ఫాస్ట్గా అవడం కోసం అని చెప్పేసి మొబైల్స్ ఇక్కడే డిపాజిట్ చేయాలి. ఈచ్ మొబైల్ 5 rupees. చెప్పులు స్టాండ్ ఇవన్నీ కూడా ఫ్రీ, ఇంకా లోపల పెట్టుకోవచ్చు. ఇంకా ఇదంతా ఇక స్ట్రీట్ షాపింగ్ యాజ్ యూజువల్. ఆఫీస్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నావా?